బ్యాక్ టు న్యూస్. అర్ధరాత్రి చిట్టడవిలో ఓ మహిళ ప్రసవ వేదనతో అల్లాడిపోతున్న సమయంలో ఆమెను తీసుకెళ్తున్న అంబులెన్స్ను 12 సింహాల గుంపు అడ్డగించింది. గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో చివరకు ఏం జరిగింది? వాచ్ దిస్ స్టోరీ. అర్ధరాత్రి చుట్టూ చిమ్మ చీకటి. పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్న మహిళ నిండు గర్భిణ్ణి 108లో అడవిదారిలో ఆసుపత్రికి తరలించడం నిజంగా కత్తిమీద సామే. అలాంటి సమయంలో అనుకోని రీతిలో మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. అడవిదారిలో ఒక్కసారిగా సింహాల గుంపు ఎదురైంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 సింహాలు అంబులెన్స్ వెళ్లేదారికి అడ్డంగా వచ్చాయి. గుజరాత్లోని లూనాసుపూర్ గ్రామానికి చెందిన మంగుబెన్ మక్వానాకు రాత్రి సమయంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. 108కు సమాచారం ఇవ్వడంతో హుటాహుట్న వచ్చిన అంబులెన్స్ జఫరాబాద్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు బయలుదేరింది. మార్గమధ్యంలో గిర్ అటవీ ప్రాంతానికి సమీపంలోకి రాగానే వాహనంలోనే మక్వానాకు నొప్పులెక్కువయ్యాయి. అత్యవసర పరిస్థితిని గుర్తించిన పారామెడికల్ ఉద్యోగి అశోక్ డ్రైవర్ రాజుకు వాహనాన్ని ఆపాలని సూచించాడు. వెంటనే డాక్టర్తో ఫోన్లో సంప్రదింపులు ప్రారంభించారు. అసలే దట్టమైన అటవీ ప్రాంతం, అందులోనూ అర్ధరాత్రి మరోవైపు నొప్పులతో విలవిల్లాడుతున్న మహిళ. సరిగ్గా అప్పుడే ఆ చిమ్మ చీకటిలో పొదలమాట నుంచి ముందుగా 3 సింహాలు వాహనానికి ఎదురుగా వచ్చాయి. కొద్దిసేపటికే మరికొన్ని సింహాలు కూడా వాహనాన్ని చుట్టుముట్టాయి. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 12 సింహాలు 108 వాహనాన్ని చుట్టుముట్టాయి. చుట్టూ చీకటి, వాహనం ముందు కదలలేని పరిస్థితి. మరోవైపు వాహనంలో డెలివరీ కోసం వేదన అనుభవిస్తున్న మహిళ. 108 అంబులెన్స్ డ్రైవర్ రాజు స్థానికుడు కావడంతో సింహాలను అదిలించే ప్రయత్నం చేశాడు. కానీ అవి కదలలేదు. వాహనం లోపల ఉన్న అశోక్ నిశ్శబ్ద వాతావరణంలోనే నెమ్మదిగా ఫోన్లో డాక్టర్ సలహాలు తీసుకుంటూ ప్రసవానికి ఏర్పాట్లు చేశాడు. వాహనం లైట్లు వెలిగిస్తూ అర్పుతూ సింహాలు వాహనం దగ్గరకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఆ సంకట స్థితిలోనే క్షేమంగా ఆ తల్లికి ప్రసవం జరిగింది. 12 బిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఉద్విగ్న స్థితిలో కూడా సింహాల నుంచి జాగ్రత్తగా తమను తాము రక్షించుకోవడంతో పాటు ఆ తల్లి బిడ్డలను రక్షించేందుకు 108 సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. సింహాలు ఒక్కసారిగా దాడి చేయకుండా నెమ్మదిగా వాటిని అదిలిస్తూ అంబులెన్స్ రాజు ముందుకు పోనిచ్చాడు. కొంత దూరం అలా నెమ్మదిగా వెళ్లిన డ్రైవర్ సింహాలకు దూరంగా వెళ్లామని నిర్ధారణకొచ్చాక వేగాన్ని పెంచి తల్లి బిడ్డలను జఫరాబాద్ ఆసుపత్రికి తరలించారు. సాహసోపేతంగా అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై అధికారులతో పాటు జనం కూడా అభినందనలు కురిపిస్తున్నారు.